తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం జాతరకు ఇప్పటి నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. మేడారంలోని సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే గాక ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద ఉత్సవంగా నిర్వహించే మేడారం జాతరకు సర్వం సిద్ధమవుతోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో వచ్చే నెల 21 నుంచి 24 వరకు జరిగే మహాజాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దూర ప్రాంతాల నుంచి జాతర టైంలో రాలేని వారు ఇప్పటి నుంచి సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలతో అమ్మవార్లకు నిలువెత్తు బంగారం, చీరలు సమర్పిస్తున్నారు. అటు వివిధ జిల్లాల నుంచే గాక పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ నుంచి భక్తులు మేడారంకి వస్తున్నారు. ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున వస్తున్న భక్తులతో మేడారం పరిసరాలు జనసంద్రంగా మారుతున్నాయి. అటు మహాజాతరకు ముందు జరిగే మినీ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు వనదేవతల మినీ జాతర నిర్వహించనున్నారు. 1వ తేదీన మండమెలిగే పండుగతో పాటు తర్వాతి రోజున సారలమ్మ అమ్మవారి గద్దెను శుద్ధి చేయనున్నారు. ఈ మినీ జాతరకు 5 లక్షల మంది భక్తులు వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.